యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో వచ్చినాడని, ఆయన దివ్య పదవిని వదిలిపెట్టి భూమిలో ఆయన జన్మ పొంది మానవ అవతారం ఎత్తి తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని వలె తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడు. తండ్రి యొక్క అభిష్టం నెరవేర్చినాడు. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకునిగా స్వీకరిస్తారు అంటే వాళ్ళు ఎవరు, ఏ విధంగా రక్షణ పొందాలి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏమి చేయవలనని చెరసాల నాయకుడు అడుగుతున్నాడు. వాట్ షల్ వి డూ టు గెట్ సాల్వేషన్? అప్పుడు ఒక మాట అంటాడు పౌలు, ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇంత గొప్ప మాట అండి. హల్లెలూయా. మీరొక్కరు రక్షణ పొంది దేవుడు మీ కుటుంబస్తులను వదిలిపెడతాడు అనుకుంటున్నారా మీరు? నెవర్ విల్ ఇట్ హ్యాపెన్. ఒక నల్లని బొగ్గుల్లో ఒక మండుతున్న ఎర్రని ఒక బొగ్గు తీసి సెంటర్లో పెడితే కొద్ది సమయంలో ఏమవుతుందండి? తక్కిన బొగ్గులన్నీ కూడా అదే రంగులోకి వస్తుంది. వస్తుందా లేదా? వస్తుంది. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ విశ్వాసం నీ పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తుంది. అదే యేసు శక్తి అండి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్.